ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. చూసారా, వాళ్ళ పండగ అనేసి సూర్యుడు కూడా చాలా లేట్గా వచ్చాడు అనమాట. ఎంత లేట్గా అంటే 10కి వచ్చాడు. 9:30 దాకా వర్షపు చినుకులు పడినట్టు బాగుంది చూడండి. అండ్ దాని తర్వాత నేను మనకి పైకి వచ్చాము జస్ట్ వెదర్ని ఆస్వాదించడానికి. దాని తర్వాత ముగ్గులు స్టార్ట్ చేసాము, అంటే ముందే ముగ్గులు స్టార్ట్ చేసాము. సో ఇక్కడ మా అక్క ముగ్గులు వేస్తుంది. అండ్ ఇంతమంది ముగ్గులు వేస్తే పండగ మామూలుగా ఉంటుందా చెప్పండి. అండ్ ఎవ్రీ టైం మా అక్క ఏం చెప్పిందంటే, ఎవ్రీ టైం మా కుండలు అవే వేసే బదులు ఇవి వేస్తే చాలా బాగుంటుంది అనేసి వేసింది. అండ్ దాని తర్వాత ఫినిషింగ్కి నేను వచ్చేసి ఒక పక్క చెరుకు, ఇంకొక పక్క కైట్ వేసాను అనమాట. మా గుండుగడు కూడా మాకు చాలా హెల్ప్ చేశాడు. అండ్ ఇక్కడ చూసారా, నేనే వేసాను ఈ కైట్ ఇంకా ఆ చెరుకు. అండ్ మనకి పని అనమాట, మొత్తం చెడగొట్టేశాడు. దాని తర్వాత ఒక బొమ్మ పెట్టేసి ఫినిష్ చేసేసాం ముగ్గులు అక్కడితో. అప్పటికి చూడండి మబ్బులు ఎలా ఉన్నాయో. అయిపోయాక ఆరుష్ వచ్చాడు చూడ్డానికి అనమాట. అండ్ కాసేపు వాడితో ఆడుకొని మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసాం బ్రష్ చేయడం, ఫ్రెష్ అవ్వడం, ఇంట్లో పనులు చేయడం. ఎందుకంటే సంక్రాంతి కాబట్టి ఖచ్చితంగా కొత్త బియ్యం వస్తుంది. సో కొత్త బియ్యంతో ఖచ్చితంగా పరమాన్నం వండుకొని తినాల్సిందే అనమాట. అండ్ ఇక్కడ చూడండి, 2 కుక్క పిల్లల మధ్యలో ఒక పంది పిల్ల అన్నట్టు మా తమ్ముడు ఇంకిద్దరు. సో ఎవరైనా చాలా చల్లగా ఉంది అనేసి మేము వీటిని లోపల వేసేసి డోర్ వేసేసాం అనమాట. ఎలాగో మా తమ్ముడు పడుకున్నాడు కదా అని వాడికి కంపెనీ ఇచ్చారు ఇద్దరు. అండ్ ఇక్కడ చూడండి, రాగానే కడులు చేయాలన్నమాట. సో వీడిని ఇంకా వాడినే చేస్తావా నన్ను చేయవా అనేసి వీడు అరవడం అనమాట. సో మనకి కొంచెం జెలసీ ఎక్కువగా ఉంటుంది. అండ్ పండగ అన్నప్పుడు పూలు పెట్టుకోకపోతే ఎట్లాగా. సో అండ్ దాని తర్వాత స్వీట్ అన్నం మీకు కిందకే చెప్పాను. సో కొత్త రైస్తో చేసింది. అండ్ దాని తర్వాత నేను మా తమ్ముడు కలిసి బగారా రైస్ స్టార్ట్ చేసామన్నమాట. సో ఎలా వచ్చింది ఏంటి అని అడగండి. సో ఎంతమంది కలిసి చేస్తుంది, ఎట్లా వస్తుంది అనేసి ఊహించుకోండి. ఇంకా సంక్రాంతి అంటే సూర్యుడు ఉన్న రాశి నుంచి వేరే రాశికి చేంజ్ అవుతాడు అనేసి అంటారు. సో లిటరల్లీ ఎలా అంటే న్యూ బిగినింగ్ అనేసి అర్థం అనమాట. యాటిట్యూడ్ పండుగ అని కూడా చెప్తాము. ఎలా అంటే మనం ఈ సీజన్ కి వరి కోస్తాం కాబట్టి, సో మనకి అన్నం పెట్టే అన్నానికి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటాము, థ్యాంక్స్ చెప్పుకుంటాము. సో అదనమాట. అండ్ దాని తర్వాత సంక్రాంతి అంటే అన్నీ ఉంటాయి. దాంతోపాటు కైట్ ఫెస్టివల్ అనేసి అదైతే పక్కా మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిందే. సో ఎంత ఎండగొట్టినా సరే మొత్తానికి పండగ ఫినిష్ చేయాలి కాబట్టి కైట్ కూడా ఎగిరేసామన్నమాట. ఇంకా మా ఆరుష్ అయితే 3-4 రోజుల నుంచి ముందే స్టార్ట్ చేసాడు కైట్ ఎగరడం. నల్లగా అయ్యాడు అనమాట ఎండకి. సో కైట్ ఎగరేస్తున్నాం కాబట్టి ఆ ప్రొటెక్షన్ కూడా తీసుకోవాలి. అండ్ మా చిన్న పిల్లలతో లాస్ట్ లో ఫొటోస్ కూడా దిగేశాను అనమాట.